మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, కష్ట సుఖాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పెట్టుబడులు కావచ్చు, ఆర్థికంగా అన్ని విషయాల్లో ఏ విధంగా ఉందో తెలియజేయండి. తప్పకుండా అండి. కర్కాటకం వారికి ధనస్థానంలో కేతువు, 12లో గురువు, అష్టమంలో రాహు, భాగ్యంలో శని భగవానుడు ఉన్నారు. వీళ్ళు మారట్లేదు ఎట్టి పరిస్థితుల్లో. మారే గ్రహాలు ఏమిటి అంటే, కుంభంలో కుజుడితో ఉన్న శని భాగ్యంలోకి వెళ్తున్నాడు 2వ తేదీ నుంచి. కుంభంలో బుధుడు కూడా ఉన్నాడు, ఆయన 11వ తేదీ నుంచి భాగ్యంలోకి మారుతున్నాడు 9th హౌస్లోకి, మీన రాశిలోకి. అలాగే రవి, శనితో ఉన్న రవి 14వ తేదీ నుంచి మేషంలోకి, మేషంలో ఉన్న శుక్రుడు 19వ తేదీ నుంచి వృషభంలోకి మారుతున్నాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి అసలు వీళ్ళకి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వీళ్ళందరికీ కూడా శుభంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాశినాథుడు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అవుతాడండి. కాబట్టి 1, 2వ తేదీలు కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అదేవిధంగా 5, 6, 7 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం, షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు, ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లైవ్ అఫైర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి 13, 14 తేదీలు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 15, 16 తేదీలు పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇవి మెయిన్గా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక వీరికి ఫినాన్షియల్గా ఏదో తెలియని కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఆటంకాలు తగ్గాలి అంటే 2వ స్థానం అధిపతి రవి, కేతు ఉన్నాడు కాబట్టి గణపతిని ఎంత ఆరాధిస్తే అంత వీళ్ళకి ఆటంకములు అనేటువంటివి తొలగిపోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. కుటుంబ వాతావరణంలో ఏమన్నా మాట అనుకుని వైరం ఏర్పడటం ఇలా కొంచెం కుటుంబంతో దూరంగా ఉండే యోగం కూడా ఉంది. ఎందుకంటే 4లో కేతు, 2లో కేతు ఉన్నాడుగా కుటుంబ స్థానంలో. కేతు అంటే ఏంటి? సెపరేటివ్ ప్లానెట్. సో ఈ సెపరేషన్ ప్లానెట్ ఎప్పుడైతే అక్కడ ఉందో మనిషిని దూరం చేస్తూ ఉంటుంది కుటుంబంతో. అట్లా అందులో ముఖ్యంగా తండ్రితో ఏదైనా చిన్న వివాదాలు రావడం, లేదా బంగారం మూలంగా, విలువైన వస్తువుల మూలంగా వివాదాలు వచ్చి దూరం అవడం. శత్రువుల పరిస్థితి ఏంటంటారు? అసలు వీళ్ళకి ప్రస్తుతం గ్రహస్థితిలో ఎవరు వీళ్ళు అసలైన శత్రువు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బంధువర్గంలో వాళ్ళు కొంత శత్రువులు అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరికో వాడు ఏదో బాగుపడతాడని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, వెళ్ళి వాడికి ఏదో సాయం ఉంటుంది, మనకు రూపాయి వస్తాయి, అలాంటి వాళ్ళు శత్రువులు అవుతారు ఇప్పుడు ఉండే కండిషన్లో. ఎందుకంటే 6వ అధిపతి 12లో ఉన్నాడు, బుధరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఆ రకంగా శత్రువులు. అలాగే కొంతమంది అన్నదమ్ముల వరుస వారితో దాయాదులు, వీళ్ళు శత్రువులు అవుతూ ఉంటారు. అది కొద్దిగా చూసుకోవాలి, జరుగుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్కి ఆ రకమైనటువంటి చేస్తూ వీళ్ళు ఏదైతే చదువుకుంటారో అందులో ముఖ్యంగా ఆర్ట్స్ రిలేటెడ్ ఉంటాయి చూసారా, ఏదైనా బ్యూటీ రిలేటెడ్, ఆర్ట్స్ రిలేటెడ్ అలాంటివి ఏదైతే అభ్యసిస్తారో అభ్యసించినటువంటిది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళకి కొంచెం చదువుకున్న దానికి తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వీళ్ళకి ఇప్పుడు. అయితే ఉద్యోగం కోసం ఉన్న ప్రాంతంలో వెతుక్కుంటే కుదరదు. ఎందుకంటే 9లో శని ఉన్నాడు. 9లో శని ఉన్నప్పుడు ఏంటంటే వేరే ప్రాంతానికి వెళ్తే మీరు శ్రమిస్తానన్నా మీకు డబ్బులు దొరుకుతాయి. 9th హౌస్ అంటే దూర ప్రాంతాలు కదా, కాబట్టి 9th హౌస్లో ఉండేటువంటి శని యొక్క ప్రభావం మీకు దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగం ఇస్తుంది. కానీ ఇక్కడ ఈ శనితో పాటు రేపుంటూ 2వ తేదీ నుంచి కుజుడు కూడా వస్తున్నందుకు దూర ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో బోల్డ్ అన్ని స్ట్రెస్లు ఫీల్ అవుతారు. వీళ్ళు ఫీల్ అవ్వడము, గురువులతో కొన్ని గొడవలు రావడం, తండ్రి గారితో గొడవలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి చెప్పాలంటే. కాకపోతే ఈ టైంలో ఈ శనికి, రవి, కుజ ఈ కాంబినేషన్స్ ఉన్నందుకు మీ బ్యాంక్ కార్డ్ ఎక్కడైనా వాడేటప్పుడు, ఎవరికైనా ఇచ్చేటప్పుడు, లేకపోతే ఒక్కొక్కసారి చూడ మనకి బ్యాంక్ హ్యాకింగ్స్ అవుతూ ఉంటాయి, ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం అయ్యే అవకాశాలు చాలా ఉంది, అందుకని జాగ్రత్తగా ఉండాలి. అయితే కొంత ప్రాపర్టీ గెయినింగ్, కొంచెం రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వారికి కొంతమంది పార్టీలు కొంచెం దొరకడం వల్ల కొంచెం తొందరగా సెట్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కనబడుతుంది చెప్పాలంటే. ఓకే. అండ్ అలాగే ఈ కర్కాటకం వారికి వివాహం విషయంలో సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. వాహనం మీద అతివేగం అనేటువంటిది పనికిరాదు. బికాజ్ ఆఫ్ కర్కాటకానికి అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో 14వ తేదీ తర్వాత నుంచి ఎప్పటి నుంచో అసలు నాకు ఈ ప్రమోషన్ వస్తుందా రాదా అని పాపం ఎదురు చూస్తూ ఉంటారు.
దశమ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉండేటువంటి రవి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి నన్ను అడిగితే ఈ నెలలో కొంచెం ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకుంటే ఉద్యోగము లభిస్తుంది, చేస్తున్న ఉద్యోగంలో వీళ్ళకి గ్రోత్ కూడా ఉంటుంది. అయితే ఈ 12లో గురువు ఉన్నాడు కాబట్టి ఈ నెలలో వీళ్ళకి ఖర్చులు మాత్రం వద్దన్నా పెట్టవలసిన పరిస్థితి, కొంచెం మంచితనానికి పోయి పెట్టవలసిన పరిస్థితి. కొన్ని ఆలయాల్లో మనకి ఊర్లలో చూడండి, ఆ ఊరికి పెద్ద మనిషి ఆయన ఉంటాడు, ఆయన పెట్టేస్తాడని వెళ్ళిపోతారు. ఆయన దగ్గర ఉన్న లేకపోయినా అప్పు చేసినా పెట్టాలి. కొన్ని ఊర్లలో చూడండి, వాళ్ళు పెద్ద తరహా కాపాడుకోవడం కోసం అప్పు చేసి మరీ పెడుతుంటారు. అటువంటి పరిస్థితులు వస్తుంటాయి అన్నమాట. అది కొంచెం, ఎందుకంటే ఈ 6వ అధిపతి భాగ్యాధిపతి ఒక్కడే 12లో ఉంటున్నాడు. 6 అంటే అప్పు చేసి మరీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి అటువంటి మొహమాటాలకు పోకుండా అప్పులకు కొంచెం దూరంగా ఉండడం మంచిది అనేటువంటి చూపిస్తుంది. అయితే వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి లైఫ్లో. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏ రంగాలు వీళ్ళకి ప్రాఫిటబుల్ అంటారు ప్రస్తుతానికి వీళ్ళకి? అంటే ప్రస్తుతానికి ఈ రంగాలను మనం చెప్పలేమండి, ఎందుకంటే అది పర్సనల్ చార్టే తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. వాళ్ళ పర్సనల్ చార్ట్లో గోల్డ్ మీద వస్తుందంటే గురువు, సిల్వర్ మీద వస్తుందంటే చంద్రుడు, ఆయిల్స్ మీద, క్రూడ్ ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు షేర్ మార్కెట్లో, అప్పుడు శాటర్న్ బాగుండాలి. వాళ్ళ పర్సనల్ చార్టే. గోచారం ఏంటంటే తాత్కాలికంగా వీటికి అనుకూలంగా ఉంది అని చెప్పడానికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఈ 12లో గురువు ఉండి గురువు యొక్క స్వరూపం మారిపోయినందుకు వీళ్ళు ఒకే దాని మీద కాకుండా సేఫ్గా 2-3 వాటి మీద పెట్టుకోవడం మంచిది అని మనం అర్థం చేసుకోవాలి. డబ్బును డైవర్సిఫై చేయాలంటే డబ్బుని ఏం చేయాలంటే వీళ్ళు డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఒకే దాని మీద అంతా పెట్టకుండా డ్యూయల్ రాశిలో ఉన్నందుకు 3 గ్రహాల యొక్క ఎనర్జీ ఒకే గురువు ఇస్తున్నాడు కాబట్టి డివైడెడ్గా మనం చేస్తే అప్పుడు ఒక దానిలో కొంచెం ఇబ్బంది అయినా ఇంకో దానిలో వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎటువంటి క్షేత్రాలు, ఎటువంటి దానాలు వీళ్ళు తరచూ చేస్తూ ఉంటే కలిసి వస్తుందంటారు? గణపతి క్షేత్రాలకి, సూర్యక్షేత్రాలకి వెళ్ళడం మంచిదండి. ఉలవలు దానంగా ఇవ్వడం మంచిది, మినుములు దానంగా ఇవ్వడం మంచిది. వీరు ఓవరాల్గా ప్రస్తుత కాలం వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.